నేను రాయమండ్రి ఓల్డ్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో వంకాయల మీద గల కందుకూరు మెడిసిన్ పొందులు కనుక ఇంటి ఎదురు స్కూల్లో పనిచేస్తున్నాను. నేను 22 సంవత్సరాల ప్రాథమిక విద్యలో అనుభవం ఉంది. 6 సంవత్సరాల ఎంఆర్పీలో 16 సంవత్సరాల ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన చేసి అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఆ సమస్యలను పాఠశాలలో ఏ విధంగా ఎదుర్కొంచాలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవడం జరిగింది. నేను పాఠశాలలో ముఖ్యంగా పాఠశాలని కార్పొరేట్ స్కూల్లో తీసుకురావాలని 6 రూములు ఎంఆర్పీ కూడా ప్లాన్ చేసి కార్పొరేట్ పాఠశాలను జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల ఎక్కువ మంది పిల్లలను జాయిన్ చేయడం, మోడల్ స్కూల్లో తీర్చిదిద్దడం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా బయోగ్యాస్ ప్లాంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను కేరళ రాష్ట్రంలో ఉన్న మా ఫ్రెండ్ ద్వారా నేను ప్రోత్సహించి ఆయన్ని ఒక ప్లాంట్ని మా పాఠశాలలో ఏర్పాటు చేసి, అంటే పిల్లలు పారేసిన మిగిలిన అన్నం కానీ కూరలు కానీ చెత్త చెదారాన్ని ఆ బయోగ్యాస్ ప్లాంట్లో వేసినట్టయితే గ్యాస్ ఉత్పత్తి అవుతుందని మేము ఉపయోగించుకోవడం జరుగుతున్నది. అదొకటి. అలాగే కమ్యూనిటీ మొబిలైజేషన్ ద్వారా కూడా నేను అనేక చాప్రా కామర్స్, వైఎల్పిఏ, ఎలియన్స్ క్లబ్, నేను కూడా ఒక సభ్యుడు, మానవ సంస్థ, ఇలాంటి సంస్థలు నేను కూడా సభ్యుడు ఉంటూ ఆ సంస్థ మా పాఠశాలకి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పిల్లలకి డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను నా పాఠశాలలో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బోధించాలనే ఉద్దేశంతో అందరూ బోధించేందుగా కాకుండా గ్రాఫిక్ ఇమేజ్ అనే ఒక పద్ధతి ద్వారా బోధించి, అంటే పిల్లవాడికి ఒక పదం యొక్క అర్థం కానీ భావం కానీ స్పెల్లింగ్ కానీ ఏమి తెలియదు, కానీ ఆ పదాన్ని ఎంట్రీ చేయడం, ఆ పదాన్ని ఎంట్రీ చేస్తూ పుస్తకం ఇచ్చినట్లే మొత్తం పుస్తకంగా చదివేస్తారు. ఈరోజు కూడా ఎవరైనా క్లాస్కి తీసుకుంటే 30 మంది పిల్లలు 23 మంది పిల్లలు కొంత ఏకగ్రంగా పాఠం చదివేస్తారు. కానీ అర్థం కాని పాఠం తెలియవచ్చు, కానీ ప్రతి పదాన్ని గుర్తించే వాళ్ళు ఐడెంటిఫై జరుగుతుంది. ఈ విషయం ఒక టీవీలో ఉన్నటువంటి ఛానల్లో చూడడం ద్వారా 9 నెలల పాప ఫాదర్ మదర్ అనే పదాలు ఇచ్చి పిల్లడితో వదిలితే ఏమి తెలియని పదం చెప్పాడు, ఫాదర్ మదర్ ఎలా ఉంటారు కూడా ఆ పదార్థం చెప్పడం, ఫాదర్ అనేప్పటికీ ఆ పదం తీసి చూపించడం జరుగుతుంది. దాని ద్వారా నేర్చుకున్నాను మా పిల్లలకి ఇంగ్లీష్ బోధనలో తీర్చడం జరిగింది. అదేవిధంగా దస్తూరి విషయంలో ముఖ్యంగా చాలా ఎక్కువ శ్రద్ధ పాటిస్తాను. మా పిల్లలు దస్తూరికి ఎక్కడ ఉండదు, ముందు దస్తూరి ప్రాముఖ్యతే, ఆ తర్వాత చదువు